ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ తల ఎంఎస్ ధోనిని చూసి మంత్రముగ్ధులయ్యారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ధోని తన మెరుపు వేగంతో సూర్యకుమార్ యాదవ్‌ను 0.12 సెకన్లలో స్టంపౌట్ చేశాడు. మైదానంలో ఆ క్షణం సమయం కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ధోని చేతులు మెరుపులా కదలడం, బంతి వికెట్లను తాకడం, సూర్యకుమార్ నిరాశగా వెనుతిరగడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ధోని అంటే కేవలం వేగం మాత్రమే కాదు, ప్రశాంతతకు మారుపేరు. మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా ఉన్నా అతని ముఖంలో చిన్న చిరునవ్వు తప్ప మరే భావం కనిపించదు. అతని ప్రశాంతత జట్టు సభ్యులకు ధైర్యాన్నిస్తుంది. మైదానంలో ధోని ఉంటే గెలుపుపై నమ్మకం రెట్టింపవుతుంది. ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధోని క్రీడా స్ఫూర్తి ముంబై ఇండియన్స్‌ను యువ ఆటగాడైన విఘ్నేష్ పుత్తూర్ అద్భుతంగా ఆడి 3 వికెట్లు తీశాడు. ధోని అతని ప్రదర్శనను మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. ఈ దృశ్యం క్రికెట్ అభిమానుల హృదయాలను హత్తుకుంది. ధోని ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక నాయకుడు, ఒక స్ఫూర్తి. అతని నాయకత్వంలో సీఎస్కే ఎన్నో విజయాలు సాధించింది. ధోని మైదానంలో ఉంటే ప్రతి జట్టుకు కూడా వణుకు పుడుతుంది. అతని వ్యూహాలు, నిర్ణయాలు ఎప్పుడూ ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తాయి.